నమస్తే. విశ్వంతో అనుసంధానం అంటే జీవితంలోని ప్రతి అంశం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, మనం ఒక పెద్ద చైతన్యంలో భాగమని అర్థం చేసుకోవడం. ధ్యానం, కృతజ్ఞత, అంతర్దృష్టిని అనుసరించటం వంటి వాటి ద్వారా దీనిని అనుభవించవచ్చు మరియు విశ్వం నుండి సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. దీనికి విశ్వం సంకేతాలను పంపడం, అంతర్గత జ్ఞానం మరియు సానుభూతి ఒక సూచిక కావచ్చు. మీ సహజమైన అంతర్దృష్టిని గుర్తించటం మరియు దానిని విశ్వసించటం, ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపటం, జీవితంతో అన్నింటి పట్ల కృతజ్ఞతతో ఉండటం. ఉన్నత స్పృహ ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు అంతర్గత జ్ఞానం, సానుకూల శక్తిని అనుభూతి చెందడం. ప్రతిరోజు ధ్యానం చేయడం, ప్రస్తుత క్షణంలో పూర్తిగా లీనమై ఉండటం, ప్రకృతితో సమయం గడపటం, సూర్యోదయాన్ని చూడటం, సంధ్యా సమయంలో బీచ్లో గడపటం, చెట్ల మధ్య నడవటం, మన స్థానాన్ని మరియు విశ్వంతో మన సంబంధాన్ని గుర్తు చేస్తాయి. ఆకాశంలో చుక్కలు సూర్యచంద్రులతో అనుసంధానమైతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా మనం విశ్వంతో అనుసంధానమైనప్పుడు మనలో ఆ తేజస్సుని, ఓజస్సుని మనకు మనంగా ఒక జ్యోతి రూపంలో చూడొచ్చు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.